కొడుకు పుట్టాలని కోటి దేవుళ్లకు మొక్కుకొని ఆ దేవుళ్ల పుణ్యమాని ఒక కొడుకు కడుపున పడినప్పటి నుండి నవమాసాలు మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కని పెంచి ఎన్నో కష్ట నష్టాల కూర్చి పెద్దవాణ్ణి చేసి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుణ్ణి చేసి ఒక మనిషిగా తీర్చిదిద్దింది ఆ వరుడి తల్లి. అలాంటి సద్గుణ సంపన్నుడైన వరుణ్ణి ఏరి కోరి ఎన్నుకొని తమ కూతుర్నిచ్చి పెళ్లి చేసింది వధువు తల్లి. ఆ వరుడి తల్లి ఏం పాపం చేసిందని కోడలికి శత్రువు అయింది? తన తల్లిని భర్త గౌరవించాలి, తాను మాత్రం భర్త తల్లిని ద్వేషిస్తుంది. తన తల్లిని ఇంటికి పిలిపించుకొని అత్తను బయటికి గెంటి వేస్తుంది. దీనికి కారణమేమిటి? వధువు తల్లి కూడా కూతురికి బోధిస్తుంది, మీ అత్తను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు అని, నీ అత్తమామల్ని నీ ఇంటికి రానివ్వకు అని. ఇది చాలా సహజంగా జరిగిపోతుంది. దానిని గురించి ఆలోచించేవారే ఉండరు. ఇందులో కొత్తేముంది అంటారు. దీనికి కారణం ఏమిటి? అలాగే అత్తలు కూడా చక్కని కుందనపు బొమ్మ లాంటి వధువును ఏరి కోరి ఎన్నుకుని తన కోడలుగా చేసుకుంటుంది తల్లి. పెళ్ళైన మర్నాటి నుండి కొడుకు కోడళ్ల మధ్య ఇనుప గోడలాగా కూర్చుంటుంది. కొడుకు సంతోషానికి ఆనందానికి కూడా అడ్డం పడుతుంది. చివరికి కొడుకు ఏదైనా ప్రమాదానికి లోనై చస్తే కూడా కొడుకు చచ్చాడన్న బాధ కంటే కోడల ముండం వస్తుందని సంతోషించే మహాతల్లులు ఉన్నారు సమాజంలో. దీనికి కారణం ఏమిటి? వీటన్నిటికీ కారణం ఒకటే, భార్యలకు భర్తలపైన ద్వేషం. అందరికీ కాకపోవచ్చు, చాలా మందికి. ఒక పనికి మాలిన వాణ్ణి కని తనకు అంటగట్టిందన్న కోపం అత్త మీద కోడలి ద్వేషానికి కారణం. భర్త మీద లేని గౌరవం అత్త మీద ఎలా ఉంటుంది? తన భర్త పనికి మాలినవాడు అని, కొడుకు ప్రయోజకుడు అని, అలాంటి తన కొడుకును కట్టుకున్న కోడలు అదృష్టానికి అసూయపడుతుంది అత్త. అందుకే కోడలిపై అత్తకు ద్వేషం. నా మొగుడు పనికి మాలినవాడు, దాని మొగుడు ప్రయోజకుడే అయి ఉంటాడు, అందుకే నీలుగుతోంది అనుకుని వరుడి తల్లిపై అసూయపడుతుంది వధువు తల్లి. అందుకే ఆమెకు వియ్యపురాలు, తన కూతురి అత్త మీద ద్వేషం.